కాంచీపురం పెరుమాల్ సిల్క్ పీవీఆర్ మాల్ రోడ్ విజయవాడ. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక ముఖ్య గమనిక జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనానికి ప్లాన్ చేసుకునే వారికి బిగ్ అలర్ట్, వారికి చాలా కీలకమైనటువంటి వార్త ఇది. ఆ రోజు కనుక మీరు దర్శనానికి కనుక వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే వెంటనే రద్దు చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంలో పూర్తిగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఆ రోజు గుడి ఓపెన్గా ఉండేటువంటి అవకాశాలు కూడా లేదు. ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయ వేళలలో టీటీడీ చాలా భారీ మార్పులు చేసింది. ఏకంగా 10 గంటల పాటు స్వామివారి దర్శనాన్ని నిలిపివేస్తున్నారు. అసలు ఆ రోజు ఆలయాన్ని ఎందుకు మూసివేస్తున్నారు, తిరిగి దర్శనము ఎప్పుడు ప్రారంభమవుతుంది, రద్దయినటువంటి సేవలేంటి అనేటువంటి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ మార్చి ఫస్ట్ వీక్లో ఈ 3వ తేదీన మాత్రం మీరు కనుక ఎవరైనా తిరుమలకు వెళ్ళి దర్శించుకోవాలని చెప్పేసి అనుకున్న వారు ఆ ప్లాన్ని కొంత పోస్ట్ పోనో లేకుంటే ముందుకో వెనక్కో జరుపుకొని ఆ 3వ తారీఖు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే మార్చి 2026 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆగమ శాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయ తలుపులు మూసివేయడం సంప్రదాయం. ఈ నేపథ్యంలోనే టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 3న ఉదయం నుంచే గ్రహణ సూతకం అమలులోకి వస్తుంది. అందుకే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం అంటే రాత్రి 7:30 వరకు, అంటే ఒక డే మొత్తం కూడా, పగలు మొత్తం కూడా శ్రీవారి ఆలయ తలుపులను పూర్తిగా మూసివేయనున్నారు. అంటే దాదాపు 12 గంటల పాటు కూడా భక్తులకు స్వామివారి దర్శనం లభించదు. ఆ సమయంలో క్యూ లైన్లలో కూడా భక్తులను అనుమతించరు. కాబట్టి దర్శనం మరి మళ్ళా ఎప్పుడు మొదలవుతుంది? గ్రహణం విడిచిన తర్వాత, అంటే సాయంత్రం 7:30 తర్వాత పూర్తిగా అన్ని రకాల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, శుద్ధి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ వెంటనే అర్చకులు ఆలయ శుద్ధి మరియు సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవన్నీ పూర్తయ్యాక రాత్రి 8:30 సమయంలో మళ్ళీ భక్తులను తిరిగి దర్శనానికి అనుమతిస్తారు. ఇక దీని కారణంగా ఆ రోజు కళ్యాణోత్సవం కానీ, ఊంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవలను కూడా పూర్తిగా రద్దు చేశారు. సో వీటన్నిటిని కూడా భక్తులు ఒక్కసారి వాటన్నిటిని కూడా తెలుసుకొని మార్చి 3వ తేదీన ఇప్పటికి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉదయం పూటలో దర్శనం ఉండదు కాబట్టి మరి ఆ టైమింగ్ని తెలుసుకొని అక్కడ ఉండేటువంటి సేవలు, ఈ కళ్యాణోత్సవం కానీ, ఊంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ వంటివి కూడా ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారు. కాబట్టి ఆ రోజుకి వాటికి సంబంధించి ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి గమనించుకోండి. అండ్ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి ఆల్రెడీ అక్కడికి కూడా పూర్తి వివరాలను పాలక మండలి పెడుతుంటుంది ఎప్పటికప్పటికి. కాబట్టి వెబ్సైట్లో అక్కడికి వెళ్ళి కూడా అప్డేట్స్ తెలుసుకోండి. బట్ మార్చి 3వ తేదీన అయితే తిరుమల తిరుపతి దేవస్థానము పూర్తిగా మూసివేసే ఉంటుంది. చంద్రగ్రహణం పూర్తయిపోయి ఆ కార్యక్రమానికి సంబంధించిన కాలం అంతా కూడా ఎలాంటి అనుమతులు ఉండవు లోపలికి వెళ్ళడానికి భక్తులకు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా, ఈ సేవలన్నింటినీ కూడా రద్దు చేసి మరల రాత్రి 8:30 భక్తులను అలో చేయనున్నారు దర్శనానికి.